ఈ మంది మార్బలం ప్రతి వాళ్ళ ఇళ్లలో మొదట్లో ఎవరైనా లోవర్ మిడిల్ క్లాసు ఇలాగ వచ్చిన వాళ్ళు చాలామంది ఇండస్ట్రీలో ఉంటారండి. కానీ ఒక్కసారి ఫేమ్లోకి రాగానే అదేదో తెలియని ఒక వాతావరణం క్రియేట్ అయిపోతుంది. అది ఆ తర్వాత మళ్ళీ మీరు చెప్పినట్టుగా మాయమైపోతుంది. అది వాళ్ళకి అర్థమవుతుంది సార్, ఒక టైంలో అర్థమైపోతుంది. ఆహా, మనం ఏదో పెద్ద చిక్కులో ఉన్నాము అర్థమవుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరికి వీళ్ళెవ్వరిని మనం నమ్మడానికి వీల్లేదు, వీళ్ళందరూ మనల్ని ముంచేసేలాగే ఉన్నారు, మనం చాలా ఒక క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నామని తెలుసుకునేటప్పటికే మునిగిపోతుంటారు. అలా ఆల్రెడీ సుడిగుండంలోకి ఉంటారు. అప్పుడే రిలీజ్ చేయడం అక్కడ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ పరిస్థితి ఆలోచించండి. ఇంకేముండదు. అంటే ఇప్పుడు మీరు కెరీర్ పరంగా గనక ఆలోచిస్తే ది బెస్ట్ మూమెంట్స్ మీ కెరీర్లో చెప్పాలంటే ఏం చెప్తారండి? నాకు ద మోస్ట్ బెస్ట్ మూమెంట్ అయితే ఫస్ట్ ఎస్వి కృష్ణారెడ్డి గారు జంతర్ మంతర్ షూట్ జరుగుతున్నప్పుడు వచ్చి, ఆయన సెట్కి వచ్చి నన్ను కలిసి, నువ్వు చేస్తున్నావమ్మా మన పిక్చర్లో, నువ్వే హీరోయిన్ అని చెప్పిన ఆ ఒక్క మాట ఈరోజు ఇక్కడ నేను కూర్చొని ఉన్నాను. సో ఎస్వి కృష్ణారెడ్డి గారిని కలవడం, ఆయన నోటంటే ఆ మాట రావడం అన్నది ఎప్పటికీ నా లైఫ్లో టిల్ మై లాస్ట్ బ్రెత్ నేను మర్చిపోను సార్. అలాగే గుణశేఖర్ గారు సొగసు చూడతరమ మూవీకి నేను రాజమండ్రిలో షూట్లో ఉన్నాను. అక్కడ డేట్ క్లాష్ అనమాట. నా కోసం ఇక్కడ వాళ్ళు 3 డేస్గా వెయిటింగ్, షూటింగ్ స్టార్ట్ చేయకుండా హైదరాబాద్లో, నేనేమో రాజమండ్రిలో ఉన్నాను. ఇవేవి నాకు తెలియదండి. అప్పుడు ఒక మేనేజర్ అని ఒక ఆయన ఉండేవారు, ఆయన సరిగ్గా కమ్యూనికేషన్ ఎక్కడో డిస్టర్బ్ అయ్యో ఏం ప్రాబ్లం మరి నాకు తెలీదు. 3 డేస్గా నేను వస్తాను, ఈరోజు వచ్చేస్తాను అనేసి 3 డేస్గా దే ఆర్ ఆల్ వెయిటింగ్. అప్పుడు నేను రాజమండ్రిలో ఒక 3-4 పిక్చర్స్లో జరుగుతున్నాయండి. అప్పుడు ఎలాగంటే సార్, ఇప్పుడు మనం ఏదో ఒక లొకేషన్కి వెళ్తున్నాం అనుకోండి, అక్కడక్కడే వచ్చేసి ఒక 2-3 పిక్చర్స్, ఇప్పుడు ఊటీకి వెళ్ళామనుకోండి, ఒక్క మూవీ సాంగ్ తీసుకొని మనం రాము, అలాగే కంటిన్యూగా ఇంకొక మూవీ, అలాగే ఇంకొక మూవీ, ఒక 15 రోజులు లేదా 20 రోజులు కంటిన్యూ షెడ్యూల్ వేసేస్తారు. ఐఎమ్ నాట్ సో ష్యూర్ సార్, నాకు తెలిసి ఈతరం బాబురావు గారిది షూట్ ఏదో రాజమండ్రిలో, కరెక్ట్, ఎర్రోడ్ షూట్ ఉండొచ్చు, అక్కడ ఉన్నాను. సో ద నెక్స్ట్ డే నేను వచ్చినప్పుడు గుణశేఖర్ గారు నాతో సరిగ్గా మాట్లాడలే. హీ వాజ్ వెరీ అప్సెట్. ఆయన నమస్కారం సార్ అంటున్నాను అనేసి వెళ్ళిపోతుంది. ఆయనలో ఉంటుంది కదా పాప, బాధ, కోపం ఉంటుంది కదా ఉంటుంది కదా. ఆ తర్వాత నాకు తెలిసి వచ్చింది 3 డేస్గా క్రూ ఇస్ వెయిటింగ్ ఫర్ మీ అనేది. ఆ తర్వాత నేను వెళ్ళి సార్తో కూర్చొని మాట్లాడి, సార్ హానెస్ట్లీ ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్, నాకు చేయమంటే నేను చేస్తున్నాను, రమ్మంటే. అండ్ మోర్ ఓవర్ ఆయన కూడా ఏంటంటే, ఇంత చిన్నపిల్ల పాపం ఇదేం చేస్తుంది అని అనిపించిందో ఏమో మరి. ఆ తర్వాత ఆయన సహజం అయిపోయారు. ఆ మూవీ నన్ను అనుకోవడం అని నేను చేయడం అన్నది నేను ఎప్పటికీ మర్చిపోను సార్. ఎందుకంటే అంతవరకు ఇంద్రజ అంటే ఒక గ్లామర్ హీరోయిన్, డాన్స్ బాగా చేస్తుంది అమ్మాయి, గ్లామర్ హీరోయిన్, సక్సెస్ఫుల్ హీరోయిన్ అన్న పేరు మాత్రమే ఉండేది. ఆఫ్టర్ సొగసు చూడతరమా మాత్రమే నాకు మంచి పర్ఫార్మర్గా పేరు వచ్చింది. చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది, ఆ అమ్మాయిలో సత్తా ఉంది, ఆ అమ్మాయిలో విషయం ఉంది అన్నది తెలిసింది ఆ మూవీ. ఎస్. ఆ తర్వాత అలాగే మనకు పెద్దనియ బాలకృష్ణ గారితో నాకు ఒక అవకాశం రావడం, అది వాళ్ళ ఓన్ ప్రొడక్షన్లో ఆ అవకాశం రావడం. అండ్ రామకృష్ణ గారు కానివ్వండి, ఎంత బాగా చూసుకునే వాళ్ళండి, హాస్పిటాలిటీ. వాళ్ళ బాబాయ్ గారు, ముఖ్యంగా వాళ్ళ బాబాయ్ గారు పెద్దగా నిలబడి ఆ సంస్థకి చాలా బాగా నీట్గా అందరికి అన్నీ మంచిగా జరిగిందా, అందరూ తిన్నారా, చాలా బాగా చూసుకునేవారు. అలాగే రామకృష్ణ గారు కూడా ప్రతి ఒక్కరిని పేరున చూసుకునేవారు. అందరూ హ్యాపీగా ఉన్నారా, కంఫర్టబుల్గా ఉన్నారా, సాటిస్ఫైగా అయ్యారా, అది ఇవన్నీ చూసుకునేవారు. బాలకృష్ణ గారు చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన చిన్నపిల్లాడితో సమానం, ఆయన మనసు అంత వెన్నపూసలాగా. అంటే
ఇంకంత పెద్ద స్టార్తో మనం వర్క్ చేస్తున్నాం అన్నది మళ్ళీ సెట్ నుంచి బయటకు వచ్చాకే మనకు అనిపిస్తుంది. ఆయనతో ఉన్నంత వరకు ఏదో ఫ్రెండ్ లాగా అలా కలిసిమెలిసి, ఆయన మాటలు తెలుసు కదండి, ఎలా మాట్లాడతారో మీకు తెలుసు కదా, చాలా అలా అలా కలిపేసుకుంటారు ఆయన, చాలా ఈజీగా జెల్ అయిపోతారు బాలుగారు. సో అవన్నీ చాలా మెమొరబుల్ మూమెంట్స్ చాలా ఉన్నాయి సార్. మీరు మీ కెరీర్లో అంటే చిరంజీవి గారి వరకు నాకు వచ్చింది సార్, 2 సార్లు అవకాశాలు వచ్చింది. అవునా? వచ్చింది. ఒక్కసారి ఈవీవి గారిది అందులో కూడా సిస్టర్ క్యారెక్టరే ఊహ చేశారు. ఆ తర్వాత ఆ క్యారెక్టరు అల్లుడా మధ్య కవా, ఈ సినిమా అదే అల్లుడా మధ్య కవే సిస్టర్ క్యారెక్టర్ ఊహ గారు చేశారా. అప్పుడు నాకు కూడా అవకాశం వచ్చింది మరి చెయ్యాలని. నాకేంటంటే ఆయనతో పాటు డాన్స్ చేయాలి కదా, మరి నేను సిస్టర్ క్యారెక్టర్ ఎట్లా చేస్తాను అనేసి అది ఒక్కసారి నేను వదులుకున్నాను. మళ్ళీ రెండోసారి వదులుకున్నాను ఇన్ ద సెన్స్ ఇంకా వేరే దారి లేదు కదా, నేను సార్తో డాన్స్ చేయాలి, మళ్ళీ సిస్టర్గా చేస్తే హీరోయిన్గా చేయలేను కదా. సో నాకు ఒక చిన్న ఇదేంటంటే పక్కన చెయ్యాలి అనేసి. సో సెకండ్ ఛాన్స్ ఏంటంటే ఎడిటర్ మోహన్ గారిది, మన హిట్లర్ రాజేంద్ర ప్రసాద్ గారి పక్కన చేయాల్సింది. కరెక్ట్ గా అప్పుడే తమిళ్లో ఏదో ఒక మూవీ చేస్తున్నాను. ఏదో మూవీ అండి, మన రామ్కి గారితో అనుకుంటాను, తడయం అని ఒక మూవీ. కరెక్ట్, తడయం మూవీయా లేదు ఏదో ఒక మూవీ సార్, ఐఎమ్ నాట్ సో ష్యూర్. లేదు, రామ్కి గారు, విజయశాంతి గారు, శాంతక ప్రొడక్షన్, శాంతిక ఓన్ ప్రొడక్షన్. మన విజయశాంతి గారు, రామ్కి గారు, నేను రామ్కి గారు ప్యార్గా చేశాను. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఆ మూవీ అనుకుంటాను. కరెక్ట్ గా ఆపర్చునిటీ కూడా మిస్ అయింది. సార్తో కలిసి పనిచేసే అవకాశం అయినా దక్కుండేది, అది కూడా మిస్ అయింది. సార్ మీ కెరీర్ లో మీరు కొంచెం దురాశపడ్డ సందర్భం ఏదైనా ఉంటే? అదొక్కటే దురాశ అని చెప్పను, ఇంకా కూడా ఆశకి ప్రాణం ఉందని నేను నమ్ముతున్నా. తప్పలేదు కదండి, తప్పే లేదు. ఎందుకంటే ఆయనతో సినిమా చెయ్యాలి, ఆయన పేరుగా చెయ్యాలి. సినిమా చేస్తానో లేదో సార్, సార్తో కలిసి ఒక పాటకి డాన్స్ చేయాలి అంతే. ఎందుకంటే చిరు గారు పెట్టిన పేరు కదా డాన్స్ అంటే, చిరు గారు. అయ్యో నిన్న కూడా ఎరగొడిశారు చూడండి, ఆ ఉక్ స్టెప్ అవన్నీ అసలు థియేటర్లు. కానీ సార్ నుంచి నేను నేర్చుకున్నది మాట్లాడే విధానం అండి. అందరితో ఎలా పరామర్శించాలి, అందరితో మాట్లాడే విధానం. ఎంత కోపం ఉన్నా కూడా ఆ మాటల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎక్కడ కూడా లూజ్ టాక్ అనేది ఒక్కటి కూడా దొరకదు. చూడండి చిరుగారు చాలా ఆ విషయం అన్ని నేను చాలా గమనిస్తాను, నేర్చుకుంటాను. అంతే కదండి, మంచిది ఎక్కడున్నా సరే, ఎవరి దగ్గర ఉన్నా సరే మనం నేర్చుకోవాలి. మంచి ఎక్కడున్నా నేర్చుకోవాలి కదండి. 100%. ఇందాక నుంచి పాట అంటున్నారు, అసలు మీరు సింగర్ అవ్వాల్సిన వాళ్ళు. అవును, యాక్టర్ ఎందుకు సింగర్ గా మీకు ఛాన్స్ రాలేదా? మీరు ట్రై చేయలేదా? సంగీతం నేర్చుకున్నారు కదా మీరు? లేదు, నేను సంగీతం అంటే మా మదర్ వచ్చి కర్ణాటిక్ మ్యూజిషియన్ కదా, ఆవిడ మ్యూజిక్ టీచర్ కదా. షీ వర్క్డ్ యాస్ అ మ్యూజిక్ టీచర్ ఇన్ ఆలప్పుడ, మన హరిపాడు అని చెప్పి ఆలపి దగ్గర ఒక ప్లేస్ ఉంది, హరిపాడు అనేసి. అక్కడ ఒక కాన్వెంట్ లో మమ్మీ మ్యూజిక్ టీచర్ గా వర్క్ చేసేవారు. పెళ్ళయి మేమంతా పుట్టాక ఒక ఆల్మోస్ట్ అబౌట్ ఒక వెన్ ఐ వాస్ 7-8 years ఉన్నప్పుడే అమ్మ వాళ్ళు జాబ్ మానేసి ఇంకా చెన్నైలో పూర్తిగా సెటిల్ అయిపోయారు. అంటే మేము ఒక ఏమంటారు, నాన్న అమ్మ వీళ్ళ అంటే మా తాతయ్య వాళ్ళు ఇద్దరూ కూడా ట్రివాండ్రంలో సెటిల్ అయ్యారు. తెలుగు వాళ్ళే. మా పూర్వీకం చిత్తూరు, అంటే మన ఫాదర్స్ ఆర్ ఫ్రమ్ చిత్తూరు అండి. ఆ తర్వాత మరి జాబ్ కోసమా మరి దేనికోసం అని తెలీదు, మా తాతయ్య ఇద్దరు కూడా ట్రివాండ్రంలో, ఒకరేమో ఇలా మ్యూజిక్ నేర్పించేవారు, మ్యూజిక్ నేర్పించి ఈ ట్రివాండ్రం టెంపుల్లోనే దుబాషిగా పనిచేశారు మా అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు. అంటే మా అమ్మ తరపున మా తాతయ్య ఉన్నారు కదా ఆయన, మా నాన్నగారి నాన్న వీణా విద్వాన్. ఎక్కడంటే ట్రివాండ్రం ఆల్ ఇండియా రేడియోలోనే వీణా విద్వాన్ గా పనిచేసిన ఆయన. సో మాదంతా కూడా సంగీత పారంపర్యమే.
మీది ఎలా మిస్ అయిపోయారు ఇందులో నుంచి? మిస్ అవ్వలేదండి, మన నుదుట ఏం రాస్తుందో అది జరుగుతుంది. అంటే ఆ పాడాలన్న సరదా లేదా సంగీతం నేర్చుకున్నారు కాబట్టి ఎక్కడో ఒక నాకైతే ఇంట్రెస్ట్ ఉంది కానీ ఎవరు అప్రోచ్ అవ్వలేదండి, అందుకని. అదేలేండి, మీరు కూడా ప్రయత్నం చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే ఆర్టిస్ట్ గా బిజీ అయిపోయారు. పాడుకుంటూ ఉంటారా ఇంట్లో అప్పుడప్పుడు సరదాగా? అండి, వంట చేసేటప్పుడు పాడతాను. ఓ మంచి పాట పాడండి నిజంగా, ఎందుకంటే దిస్ ఈజ్ ఏ రేర్ యాంగిల్ ఫర్ ఎనీ హీరో. చాలా మంది ఆడపిల్లలు పాడతారు, మొగాళ్ళు పాడతారు, శరత్ కుమార్ గారు పాడుతుంటాడు ఇంటర్వ్యూలో. మీరు పాడితే, ఎందుకంటే సంగీత పారంపర్యం నుంచి వచ్చిన వాళ్ళు, అమ్మ సంగీతం, తాతగారి సంగీతం, మీరు ఒక పాట పాడండి, అసలు మా ఇంటర్వ్యూకే ఒక వాల్యూ వస్తుంది. అబ్బో, అంటే ఇప్పుడు మీరు ఈ మెడ్రాస్, హైదరాబాద్ చాలా మంది వచ్చి సెటిల్ అయిపోయారు ఇక్కడ. అంటే మీరు కెరీర్ అన్ని వైపులా మలయాళం, తమిళ్, తెలుగు, అందుకని మీరు మెడ్రాస్ లోనే స్థిరపడిపోయారా? హైదరాబాద్ చాలా మంది ఇప్పుడు బాంబే నుంచి వచ్చిన అమ్మాయిలు కూడా ఇక్కడ. అవును సార్, అది ఏమైందంటే ముందేమో సిస్టర్స్ చదువుకునేవాళ్ళు అక్కడ. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, నేను ఇక్కడికి వచ్చాను, మూవీస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత, అంటే మాకు అంతకు ముందు మా తెలుగు ఎలా ఉండేదంటే తమిళ్ మిక్స్డ్ తెలుగు అండి, అంత ప్యూర్గా ఉండేది కాదు. ఇక్కడికి నేను వచ్చాను, మూవీస్ చేశాను, ఆ తర్వాత నాకు మన వాళ్ళతో అంతా మాట్లాడడం అలవాటు అయ్యాక నేను కొంచెం ప్రాపర్గా నేర్చుకున్నాను. కానీ ఇక్కడ మా సిస్టర్స్కి అంత రాదు, వాళ్ళు ఆల్రెడీ అక్కడ చదువుతున్నారు వేరు. ఒకరేమో నేను మూవీకి వచ్చిన టైంలో వాళ్ళంతా 8th స్టాండర్డ్ 5th స్టాండర్డ్ ఇలా చదువుతున్నారు. ఇప్పుడు నేను మార్చాలంటే టోటల్ ఫ్యామిలీ షిఫ్ట్ చేయాలి, ఎస్టాబ్లిష్మెంట్ అంతా మార్చాలి. అదొక పెద్ద ఇదైపోయింది సార్. అది కాకుండా టిల్ 98-99 వరకు కూడా మనకు చెన్నైలో చాలా వరకు షూటింగ్లు జరిగాయి సార్. ఇప్పటికే రికార్డింగ్లు అక్కడే జరుగుతుంటాయి అటు ఇటుగా. అప్పుడైతే 90% అక్కడ నడిచేవి షూటింగ్స్. అందుకని మనం ఏం చేసామంటే, అక్కడ ఏం లేదు, ఏమేం స్టూడియో లేదు కదా, అపార్ట్మెంట్స్ కట్టేశారుగా ఏవేంలో. ఇప్పుడు స్టూడియోలు బ్రతుకుతున్నదే ఓన్లీ టీవీల వల్ల సార్. మీరు టీవీలో కూడా కొన్నాళ్ళు షిఫ్ట్ అయ్యారు కదా. అంటే మధ్య మధ్యలో మనకు అందరూ చేశారు కదా, మన హీరోయిన్స్ అందరూ కూడా వచ్చిన కొత్తలో శాటిలైట్ అందరూ చేశారు. ఖుష్బూ గారు, మీనా వాళ్ళు, వీళ్ళు, రోజా గారు అందరూ చేశారు కదా. సో అలా మనం కూడా మన బాలచంద్ర గారు ఉన్నారు కదా, బాలచంద్ర గారి ఓన్ ప్రొడక్షన్ హౌస్ అన్నమాట, మిన్ బింబంగళ్. కవితాలయ వచ్చి మూవీస్ తీస్తారు, మిన్ బింబంగళ్ అనే ఆ ప్రొడక్షన్ హౌస్ వచ్చి ఓన్లీ టీవీకి పరిమితం. సో ఆ దాంట్లో బాలచంద్ర గారే డైరెక్ట్ చేసిన ఒక సీరియల్లో ఆయన డైరెక్షన్ లో చేసే అదృష్టం దక్కింది కాబట్టి నేను చేశాను. చాలా గొప్ప విషయం. అందులో ఇంకా గొప్ప ఏంటంటే, నాన్ అవళ్ ఇల్లై ఆ టైటిల్, నేను తను కాను అనేది, నాన్ అవళ్ ఇల్లై 9 క్యారెక్టర్స్ చేశాను నేను. ఆల్ 9 క్యారెక్టర్స్ ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క గెటప్ అన్నమాట. ఆ ఒక్కొక్క గెటప్ లో వెళ్ళి ఒక్కొక్క చోట తను చేసేటువంటి పనులు, ఒక ఏమంటారు డిస్గైజ్ లో తను చేసేటువంటి పనులు, చివరిగా ఏంటంటే అది నేను కాదే అనేసి వచ్చి అలా ఒక మంచి సబ్జెక్ట్ సార్. అది చాలా గమ్మత్తుగా ఉంటది ఆ సీరియల్. అది తెలుగులో డబ్బు లేదు, అందుకే దట్ ఈస్ ది రీజన్ ఐ డు నాట్ నో. కానీ బాలచంద్ర గారి డైరెక్షన్ అంటే ఇంకేం కావాలి. అలాగే ఇంకొకటి మన రాధిక గారిది రడాన్ మీడియాది. అదెందుకు ఒప్పుకున్నానంటే, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మా నాన్న క్యారెక్టర్. ఈ అదృష్టం నాకు ఇంకా మళ్ళీ దక్కదు అని ఇమ్మీడియట్ గా ఒప్పేసుకున్నాను. నేను చివరి వరకు ఆయన నాన్ననే పిలిచేదాన్ని. అమ్మా ఏమ్మా అని ఆయన కూడా పిలిచేవారు. పాటలు అంతే. రాధిక గారు అలా పాడించుకుంటుండేది ఆ సినిమా షూటింగ్ లో. అంతే. అలాగే లక్ష్మి గారు ఆరో ప్రాణం షూటింగ్ జరుగుతున్నప్పుడు లక్ష్మి గారు పాడించుకుంటుండేది. అసలు ఆయన ఉంటేనే ఒక రికార్డింగ్ థియేటర్ లాగా అయిపోయింది షూటింగ్ స్పాట్. కానీ మీ బ్యాచ్ లో చాలా మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్, మీ అందరిలో సౌందర్య గారు మిస్ అయ్యారు. అంతే. అయ్యో, మీరు ఎవరిని అడిగినా ఇప్పటి వరకు అందరూ చెప్పే ఒకే మాట ఏంటో తెలుసా, ఇంకా నమ్మలేకపోతున్నాం. అయిపోయింది కదండి 2004, ఎక్కడ ఇప్పటికి 20-22 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా నమ్మలేకపోతున్నాం, ఇంకా అది జరిగిందన్న మాట నమ్మలేకపోతున్నాం. ఆవిడ అసలు
ప్రైవేట్ ఫ్లైట్లో పోయి ఉండొచ్చు అనే ఆ ఒక ఫీల్ మాత్రమే సార్. బంగారం, నిజంగా బంగారం లాంటి మనిషి. అంతే, కోల్పోయాం. మీకు మంచి ఫ్రెండ్షిప్ ఉండేదా? ఉండేది సార్. ఫ్రెండ్షిప్ అంటే కాదు, చాలా సీనియర్ కదా ఆవిడంతా. సౌందర్య గారు, ఆమని గారు, వీళ్ళంతా నాకంటే సీనియర్స్. మీనా గారు, రోజా గారు అంతా వాళ్ళకంటే కూడా ముందు వచ్చిన బ్యాచ్ వాళ్ళు. సో వీళ్ళందరి మీద నాకు ఒక గౌరవం, ఒక మర్యాద సార్. నన్ను ఎలా చూసేవాళ్ళంటే అమ్మ దొంగ షూట్లోనే ఫస్ట్ మనం కలిసింది. అవునండి, అవును, సౌందర్య గారిని. సో దే యూస్ టు ట్రీట్ మీ లైక్ బేబీ గర్ల్ అంతే. ఆమని గారైనా సరే, సౌందర్య గారైనా సరే నాకు నేర్పుతారు. నాకు సన్ స్క్రీన్ వేసుకోవడం ఫస్ట్ నేర్పింది సౌందర్య గారు. నేను మైసూర్లో షూట్ నడుస్తుంది, సాంగ్ షూట్ నడుస్తుంది. బాగా నల్లబడిపోయాను, చేతులంతా చూడండి, ప్యాన్ కేక్స్ అనవన్నీ వేస్తున్నారు, అయినా కూడా నల్లబడిపోతుంది. కలర్స్ చూస్తే ఇక్కడ ఒక కలర్, ఇక్కడ ఒక కలర్గా కనబడుతుంది అనేసి చెప్పేటప్పటికి ఆవిడ సన్ స్క్రీన్ వేసుకో, ఏం అవ్వదు, అవన్నీ ప్రాబ్లం లేదు చూడు అని చెప్పి ఫస్ట్ సన్ స్క్రీన్ నాకు ఇచ్చింది ఆవిడ. నాకు అంతవరకు అలా ఒకటి ఉందని తెలియదు. సన్ స్క్రీన్ అనే విషయం ఆవిడ నాకు చెప్పింది. ఇప్పటి వరకు అందరికీ అన్ని తెలియాలని లేదు అందులో. అప్పుడు నేను చెప్పేది ఈ కాలం కాదు కదండి, అప్పుడు 95 వచ్చింది, చాలా కన్వెన్షనల్, అంతే, తెలియదు అసలు. మనకి తెలిసినంత కొబ్బరి నూనె అంతే. ఏం రాసుకోవాలన్నా గాయం తగిలినా కొబ్బరి నూనె, తలకు రాసుకోవాలన్నా కొబ్బరి నూనె. ఒక వంటకంలో తప్పితే కొబ్బరి నూనె అంతే కాదండి. నెల ఆఖరికి వచ్చేసరికి నూనె మనకు మళ్ళీ కొనాల్సిన సిచ్యువేషన్ వచ్చేటప్పటికి కాస్తంత ఆవాలు అలా వేసుకొని తాళింపు వేయాలంటే ఇలా చూసేసి ఏ ఆయిల్ లేకపోతే కొబ్బరి నూనె వేసేసేయాలంటే. కేరళలో అంతా కొబ్బరి నూనె కదండి, అంతే అంతే. ఎక్కడ చూసినా కొబ్బరి తోటలే. సో నాకు అది అవన్నీ ఏమి తెలిసేది కాదు. ఆ తర్వాత ఆమని గారు కూడా నాకు పాపం నన్ను చెల్లెల్లాగా బాగా చూసుకునేవారు. ఆవిడ కూడా చాలా విషయాలు నాకు నేర్పేవారు. మేకప్ విషయాలంతా అప్పుడప్పుడు టచ్అప్ చేసుకోవాలి. నాకు అది పెద్దగా తెలీదు. మా మేకప్ అన్నయ్య ఉండేవారు, ఆయన్ని పిలిచి మరీ చెప్పేది, చూడండి పాపకి ఇక్కడంతా ఒకలా ఉంది చూడండి, టచ్అప్ చేయండి అని చెప్పేవారు. అందరు నన్ను బాగానే చూసుకున్నారండి. మీరు కూడా గర్వంగా కాదండి, వాళ్ళని చూసి నేను నేర్చుకున్నాను. వాళ్ళు ఎలా ఎంత బాగున్నారు చూడు, మన తర్వాత వచ్చే వాళ్ళని మనం కూడా ఇలాగే చూసుకోవాలి. బిహేవియర్ నేను చాలా వరకు నేర్చుకున్నాను. అదే యువర్ స్టూడెంట్ ఆఫ్ సినిమా అండి. అంతే. చిరంజీవి గారి దగ్గర నుంచి మాట్లాడడం నేర్చుకున్నారు, సౌందర్య గారి దగ్గర నుంచి సన్ సిల్క్ నేర్చుకున్నారు, ఆమన్ గారి దగ్గర నుంచి టచ్ అప్ నేర్చుకున్నారు. అలాగా అంటే వాళ్ళ బిహేవియర్స్ అండి. ఒక్కొక్కరు మనం అబ్జర్వ్ చేయాలి. నాగి గారు ప్రతిదీ ఏంటంటే మన చుట్టూ ఏం నడుస్తుంది, అందరూ ఎలా బిహేవ్ చేస్తున్నారని మనం అబ్జర్వ్ చేసామనుకోండి, చాలా నేర్చుకోవచ్చు. కరెక్ట్. నేను హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే, అప్పుడు నుంచి నేను చూస్తున్న ఇంద్రజ గారు ఇన్నాళ్ళ తర్వాత కాదు, ఇన్నాళ్ళ తర్వాత మరీ స్ట్రాంగ్గా, సైకలాజికల్గా, మెంటల్గా, ఫైనాన్షియల్గా, కెరీర్ వైజ్ అన్నిట్లోనే ఒక స్ట్రాంగ్గా వచ్చి స్టూడియోలో కూర్చుంటే నాకు చాలా ముచ్చటగా ఉందండి, నిజంగా చెప్తున్నా. మీరు ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారు, లేకపోతే ఇంకేదో ఇష్యూస్లో ఉన్నారని తెలిసింది అనుకోండి, కొంతమంది ఉన్నారు అలాగా, మేమా ఏమి చేయలేం. ఐ కెన్ అవాయిడ్ ద న్యూస్ మ్యాక్సిమం. నాకు ఇష్టం లేదు ఆ వీడియో చేయడము, ఆ టాపిక్ టచ్ చేయడమే ఇష్టం లేదు, అప్పుడు వదిలేస్తాం. కానీ దేర్ ఇస్ సమ్ పించ్ ఉంటుంది మనసులో, ఎందుకంటే యు ఆల్ ట్రావెల్డ్ ఫర్ ఎ లాంగ్ టైం కదా. అవునండి, ఇండస్ట్రీలో. సో ఐ యామ్ సో హ్యాపీ. నేను నమ్మేది ఏంటంటే సార్, మనం భగవంతుడిని పూజిస్తాము, ఆయన మనతోనే ఉంటారు, మనకు తోడుగా నీడగా ఉంటారు, అవన్నీ ఒకవైపు. మన అమ్మ నాన్న ఆశీర్వాదం సార్, తల్లిదండ్రుల ఆశీర్వాదం మీతో ఉంటే ఏ గ్రహాలు కానివ్వండి, ఈవెన్ మీ నుదుట రాసిన విధిని కూడా మార్చే శక్తి తల్లిదండ్రుల ఆశీర్వాదానికి ఉంది. వాళ్ళ ఇద్దరి ఆశీర్వాదం, నువ్వు బాగుండాలి, నువ్వెక్కడున్నా బాగుండాలి అనే ఆ మనస్సు దీవిస్తుంది కదా సార్. మన అమ్మ నాన్న కంటే పెద్ద దేవుడు ఎవరు లేరండి. మాతృదేవో భవ పితృదేవో భవ, అందుకే మొట్టమొదటి 2 మాటలు వాళ్ళవే చెప్పారు. అంతే అంతే కరెక్ట్, నిజం. మీ సైకాలజీ,
మీ మైండ్ సెట్, మీ యాటిట్యూడ్ నిజంగా చాలామంది ఎవ్రీబడి హ్యాస్ టు అడాప్ట్. మోర్ ఇంపార్టెంట్లీ ది గర్ల్స్ ఫ్రమ్ జెన్జీ. ఎక్కడ సార్ మీరు చెప్తున్నారు ఇలా మనం మాట్లాడితే పాత మంచి చింతకాయ మాటలు పచ్చడి. 4 చెబితే పాత చింతకాయ పచ్చడి. ఇంకొక అది కాదు సార్, వినయంగా ఉండడాన్ని ఈ రోజులో ఓవర్ యాక్టింగ్ అంటున్నారు. అది తెలుసా మీకు? ఇప్పుడు మన అంటే నేను పెరిగినప్పుడు, నేను ఇప్పుడు 40 ఏళ్ళు దాటాను అనుకోండి, నేను పెరిగిన కాలంలో ఏం చెప్పేవాళ్ళు? పెద్దలకి నమస్కారం చెప్పాలి, పెద్దలు కూర్చుంటే వాళ్ళు కూర్చున్న తర్వాతే నువ్వు కూర్చోవాలి, వాళ్ళ మాటలు నువ్వు వినాలి, వినయంగా ఉండాలి, చాలా పద్ధతిగా ఉండాలంతా చెప్పేవాళ్ళు కదా. చెప్పి మనల్ని పెంచారు కదా. ఇప్పుడు ఇలా వినయంగా ఉంటే, మంచిగా మాట్లాడితే, మనం నేర్చుకున్న 4 మంచి విషయాల్ని బయటికి చెబితే ఓవర్ యాక్టింగ్ అంటున్నారు. ఏమంటారు దీనికి మీరు? విచ్చలవిడిగా ఢామ్ ఢూమ్ అని ఏదో నాకే అంత తెలుసు అన్నట్టు, ఒక రకంగా చెప్పాలంటే అర్రగెంట్గా మాట్లాడే వాళ్ళని వాళ్ళు న్యాచురల్గా ఉన్నారబ్బా, ఆర్గానిక్గా ఉన్నారు. వాళ్ళు చాలా న్యాచురల్గా ఉన్నారు. ఇవిడెందుకు ఇంత యాక్టింగ్ చేస్తుంది? అలా అయిపోయింది సార్. కాలం ఎలా మారిపోయింది. నేను తాగుతాను అని, స్మోక్ చేస్తాను అని చెప్పేవాళ్ళు మంచి వాళ్ళగా, చాలా ఓపెన్ మైండెడ్ న్యాచురల్ పీపుల్ అయిపోయారు. లేదండి అలాంటి అలవాట్లు లేదండి, అవన్నీ పెట్టుకోకూడదండి, అవన్నీ మంచిది కాదండి, నేను చెయ్యనండి, నాకు ఎలాంటిది అలా చెప్పేవాళ్ళు. అబ్బో ఇది దీని వేషాలు ఎలా ఉన్నాయి. అంత మార్పు, అంత వ్యత్యాసం కాలంలో. ఇప్పుడు వీళ్ళకి మనం ఏం చెప్తాం సార్? వీళ్ళు నేర్చుకుంటారా? నేర్చుకుంటారా లేదంటే పక్కన పెడితే నేర్చుకోవాలి అంటున్నాను నేను. వాళ్ళు నేర్చుకుంటారా అడాప్ట్ చేసి? వాళ్ళు మనల్ని వాళ్ళలాగా మారుస్తారేమో కానీ అవన్నీ అసాధ్యం, అసంభవం, వేస్ట్ సార్. నేను అవాక్కైపోయాను సార్. అలాంటి కామెంట్లు చూసి అస్సలు బాధ కలగలే, అవాక్కైపోయాను నేను. ఏంటి ఇలా ఉన్నారు పిల్లలు అసలు? అవును, మేము సోషలీ వి టేక్ డ్రింక్స్, ఆఫ్ కోర్స్ వి స్మోక్, వాట్ ఈస్ దేర్? ఏంటి? ఆఫ్ కోర్స్ వి డేట్, ఆఫ్ కోర్స్ వి డూ దట్, of course we do. Yes, you do. దానివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి? నీ ఆరోగ్యం చెడగొట్టుకొని, నువ్వు కంప్లీట్గా నువ్వు నీ క్యారెక్టర్ని నువ్వే అసాసినేట్ చేసుకొని ఇంకొకడు ఎవడో చేయనక్కర్లా. ఇవన్నీ చెబితే సో ఇట్స్ బెటర్ సార్ మనం ఇంతే. మీరుగా ఉంటే చాలు. మీరుగానే ఉన్నారు ఇన్నాళ్ళు బట్టి. ఎప్పుడు ఇంక మరి మార్పు చేర్పు అలా ఉండడం వల్ల బానే ఉన్నాం. ఇంకా చెప్పాలంటే అదే ఇందుకు చెప్పాను. చాలా ఆనందంగా ఉంది ఇంద్రజ గారు మిమ్మల్ని ఇలా చూడడం. యూఆర్ హ్యాపీ, కంఫర్టబుల్ ఇన్ లైఫ్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్, హ్యాపీ ఫ్యామిలీ లైఫ్, అందరినీ సెటిల్ చేశారు. యూ అటెండెడ్ అమ్మాస్ విల్ హెల్త్, ఫాదర్కి సపోర్ట్గా ఉన్నారు. ఎవ్రీథింగ్ వెరీ నైస్. ఒక్క పాట పాడేస్తే ఈ ఇంటర్వ్యూకి 360 degrees సర్కిల్ వచ్చేస్తుంది. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిత్పూతాఖిల ఘోర భావనకరీ ప్రత్యక్షమాయేశ్వరీ వ్రాళీయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలం వనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ భిక్షాందేహి కృపావలం వనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. పర్ఫెక్ట్ ల్యాండింగ్, పర్ఫెక్ట్ రైజ్, హైర్ ఆక్టేవ్, పైషాడ్యము, మధ్యము, లో, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. మీరు ఇప్పటికైనా పాటలు పాడచ్చు. అండ్ చాలా చాలా థ్యాంక్స్ ఇంద్రజ గారు. ఎందుకంటే మీకున్న మళ్ళీ మెడ్రాస్ పారిపోవాలి, మళ్ళీ ఇక్కడ షూటింగ్. లేదు నాగి గారు, మీరంటే ఎప్పటికీ ఒక గౌరవం, అభిమానం. గౌరవం కంటే కూడా ఒక అభిమానం, ఒక
ఏమంటారు, ఒక బ్రదర్హుడ్ ఫీల్. అది ఎప్పటికీ మీరు, ప్రభు గారు, వేణు గారు, మూర్తి గారు, గంగాధర్ గారు, పేరు 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 నేను చెప్పుకోగలను, ఎందుకంటే మనం అంత కలిసి పనిచేసాము అప్పట్లో. సో మీరు అడగడం, నేను కాదని చెప్పడం ఎప్పటికీ జరగదు, కానీ కొంచెం డిలే అయింది. మీరు షూటింగ్లు అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ మెడ్రాస్ ఇక్కడ కాదు కదా, అవునండి. మళ్ళీ రావడం, షూట్ కోసం రావడం, మళ్ళీ పారిపోవడం, దీనికే సరిపోయింది టైం అంతా. సో ఈ రోజు మిమ్మల్ని కలవడం నాకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.